నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఇటీవల ఏపీ రాజధాని అమరావతిలో పర్యటించారు. విజయవాడలో ఓ వివాహానికి హాజరైన ఆయన అక్కడ స్థానిక పరిస్థితులపై పలువురిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఏపీలో కూటమి సర్కార్ పాలన ఎలా ఉంది, అమరావతికి పనులు ఎలా సాగుతున్నాయి, స్థానికంగా ప్రజల ఆలోచనలు ఎలా ఉన్నాయి అనే అంశాలపై ఆయన ఆరా తీసినట్లు తెలుస్తుంది. ఏపీలో లోకల్ లీడర్లు ప్రజల నుండి ఊహించని స్పందన వచ్చినట్లు తెలుస్తుంది. అదే ఫీడ్బ్యాక్ ని హరీష్ రావు బీఆర్ఎస్ సీక్రెట్ స్నేహితుడు ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వివరించినట్లు సమాచారం. ఏపీలో వైసీపీ డేంజర్లో ఉంది, జగన్ తీరు మార్చుకోవాలని హరీష్ రావుకి రిపోర్ట్లు వచ్చాయట. కొన్ని అంశాలపై జగన్ ప్రజలకి క్లారిటీ ఇస్తేనే మంచిదని, లేదంటే ఆ పార్టీ ప్రమాదకర పరిస్థితుల్లో పడడం ఖాయమని హరీష్ రావు భావించారట. అమరావతి రాజధానిపై స్పష్టత, లడ్డు అంశంలో జరిగిన తప్పులపై వైసీపీ విధానపరమైన నిర్ణయం వేగంగా తీసుకోవాలని సూచించారట. ప్రజల్లో వైసీపీపై ఇప్పటికీ చాలా నెగిటివిటీ ఉందని ఆయన అభిప్రాయపడినట్లు సమాచారం. కూటమి సర్కార్ దూకుడు జగన్కి ఇబ్బందిగా మారుతుందని, దానికి కౌంటర్ ఇవ్వడం వైసీపీకి టాప్గా మారినట్లు హరీష్ రావు నిర్ణయానికి వచ్చినట్లు ఆయనతో పాటు విజయవాడ పర్యటించిన నేతలు చెప్తున్నారు. విజయవాడ స్థానికుల నుండి కూడా కూటమి ప్రభుత్వ పాలనపై పలువురు దగ్గర కీలక సమాచారం సేకరించారు హరీష్ రావు. ఏపీలో రాజధాని అమరావతి పనులు శరవేగంగా సాగుతున్నాయని, గతంలో జగన్ రాజధానిని శ్మశానంగా మార్చడం ఇప్పుడు వైసీపీకి డ్యామేజ్గా మారుతుందని ఆయన సర్వేలో తేలిందని తెలుస్తుంది. గతంలో జగన్ సర్కార్ తన ఫోకస్ అంతా సంక్షేమ పథకాలపైనే పెట్టారు. కూటమి ప్రభుత్వం అంటూ సంక్షేమం ప్లస్ ఇంటూ అభివృద్ధితో ముందుకు సాగుతుంది. ఈ జోడెద్దుల సవారీ వైసీపీకి మరింత ప్రతిబంధకంగా మారుతుంది. 5 ఏళ్ల పాలనలో జగన్ రోడ్లను నిర్వీర్యం చేశారు, రాజధాని నిర్మాణాన్ని నిలిపివేశారు, లిక్కర్ స్కామ్, ఇసుక స్కామ్, మైనింగ్ స్కాములతో పాలన చేశారు. వీటిని ఇప్పటికీ ప్రజలు మర్చిపోలేదని హరీష్ రావు సర్వేలో తేలిందట. ఇదే సమాచారాన్ని జగన్కి ఆయన టీంకి ఫోన్ చేసి వివరించారని తెలుస్తుంది. మరి వైసీపీ ఎలాంటి దిద్దుబాటు చర్యలు తీసుకుంటుందో చూడాలి. ఇదండి ఇవాళ వీడియో. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం.